హయోస్ మేమైతే ఉన్నాం ఇప్పుడు. వెల్కమ్ టు హిమాచల్ ప్రదేశ్ అంటూ. వెల్కమ్ టు హిమాచల్. హిమాచల్ అంటేనే ప్రకృతికి పుట్టినిల్లు లాంటిది. హిమాచల్లే కాదు, మనం ఎంచుకున్న రూట్ మ్యాప్ మొత్తం మనాలి, లదాఖ్, శ్రీనగర్ అలాంటి రూట్ మ్యాప్ అంతా కలిపి ప్రకృతికి పుట్టినిల్లు లాంటివే. మరో భూతల స్వర్గాలే ఇవన్నీ. అట్లాంటి భూతల స్వర్గాల్లో మేము ట్రావెల్ చేస్తూ ఇప్పుడైతే బ్యూటిఫుల్ ఆఫ్ కులుకి అయితే వచ్చేసాము. కులు మనాలిగా తెలుసు అందరికీ. కులు డిస్టెన్స్ వేరు, మనాలి డిస్టెన్స్ వేరు. ఇంచుమించు 30 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాయి కులు, మనాలి అనేవి. అందరూ కలిసి చెప్పే పేర్లుగా కులు మనాలి. కులులో అయితే బ్యూటిఫుల్ ఆఫ్ బియాస్ రివర్ అయితే కులులోనే కాదు, మొత్తం హిమాచల్లో మొత్తము బియాస్ రివర్ అనేది హిమాలయ పర్వతాల నుంచి మొదలై అక్కడి నుంచి ఈ రివర్గా 470 కిలోమీటర్లు 470 కిలోమీటర్లు హిమాచల్ ప్రదేశ్లో నుంచి పంజాబ్ స్టేట్లో వరకు కంటిన్యూగానే. ఈ హిమాచల్ ప్రదేశ్లో అయితే నేషనల్ హైవేకి పక్కనగానే ఉంటుంది ఈ బియాస్ రివర్ అనేది. మొత్తం ఎప్పుడు నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఈ రివర్ అయితే. అలు పెరిగిన ప్రయాణంలో ఈ రివర్ మధ్యన ప్రకృతి అందాలు, కొండ మలుపులు అలా ప్రతిదీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వితౌట్ పొల్యూషన్గా ప్రాజెక్ట్ ఎల్ఆర్లో స్టేజ్ 3 వైపుగా మా పయనం అయితే కొనసాగుతూ ఉంది. చాలా సంతోషం, ఎందుకంటే ఓబులవారిపల్లిలో మొదలైన మా ప్రయాణం కులు వరకు కూడా చేరుకునింది. కులు అనేది అరౌండ్ 10 కిలోమీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మేమైతే కులుకి ఉన్నాము. మెయిన్ సెంటర్ ఆఫ్ కులుకి అయితే 6 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాము. బ్యూటిఫుల్ అంటే ఎవ్రీ ప్లేస్ అయినా ఏ కొండల్లో చూసుకున్నా కానీ బ్యూటిఫుల్లే. ఆ విధంగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉన్నాము స్టేజ్ 3 ఫినిషింగ్ పాయింట్కి. ఒక్కరోజు దూరంలో కాదు, కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాము. మరి ఈరోజు చేరుకుంటామా అంటే ఈరోజు చేరుకోలేము. రేపు చేరుకుంటామా అంటే తెలియదు. ఎందుకంటే నేచర్ ఎంజాయ్మెంట్గా మనం చేరుకునే విషయం కాదు గొప్పది, నేచర్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళడం గొప్ప విషయం. అందులోనూ వితౌట్ పొల్యూషన్ ట్రావెలింగ్ మేము చేస్తున్నది. అలా నేచర్తో, ప్రకృతితో సంతోషంగా ప్రతి ప్రదేశంలో గడుపుతూ వెళ్తూ ఉన్నాము. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్.